బ్రో మట్కా మూవీ ఎలా అనిపించింది భయ్యా ఆరోగ్యం దయచేసి అందరూ దండం పెడుతున్నా. ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా. నేను చూసా మట్కా నిజంగా అమ్మాయిని అడగొద్దు ఏజు. ఈ సినిమాకి ప్రాణం పోస్తాడు భయ్ వరుణ్ తేజ్. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా అన్నం లేస్తాం కర్రీ నిజంగా తను అందరితో చంపేసి భయ మీనాక్షి చౌదరి. ఏమని చెప్పాలన్నా సినిమాలో ఒక పాయింట్ చెప్పారు భయ ఏంటంటే కష్టపడేవాడు ఎప్పటికైనా కాలర్ రిలీసాడు అనేది పాయింట్ బాగుంది. అంటే సినిమా ఏంటంటే మనం చూస్తుంటే ఒక కేజీఎఫ్ మన తెలుగు కేజీఎఫ్ లాగా అనిపిస్తుంటుంది అన్న. అది చూడండి కష్టపడుతుంటే హీరో ఎదుగుతున్నట్టు మళ్ళీ మా గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంటుంది. సో ఆ టైంలో హీరో ఎలా సక్సెస్ అయ్యాడని పాయింట్ అనమాట. అంటే చాలా మంది కూడా వాళ్ళ ఆశయాలను ఏ రకంగా సక్సెస్ కావాలని చాలా బాగా వచ్చారు. నిజంగా వరుణ్ సందేశ్ గెటప్స్ ఉంటే భయ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో అన్న మన ఇంటర్వ్యూ సీన్లో ఒక సీన్ ఉంటుంది అంటే చేతులు నరకే సీన్ ఉంటుంది. ఏంది భయ వరుణ్తో ఇంత వైలెంట్గా ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. సో సెకండ్ హాఫ్ వచ్చే క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ అన్న గెటప్ చాలా బాగా వచ్చింది. మన జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే చాలా ప్లస్ అయింది అన్న. నిజంగా సినిమాకి ఒక రకమైంది. మీనాక్షితో ఒక చిన్న లవ్ సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంది. మన అలవకపురంలో ఒక విలన్ సాంగ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో కూడా ఒక విలన్తో సాంగ్ ఉంటుంది. సినిమాకి చాలా ప్లస్ అయింది. నిజంగా చెప్తాను, మన తెలుగు కూడా చెప్తాను, మన తెలుగు కేజీఎఫ్ సినిమా చాలా వైలెన్స్ ఉంటుంది అన్న. ప్రతి సెకండ్ కూడా అసలు మన కన్నార్పుకుని చూస్తుంటాం అన్నమాట చాలా మంది. నాకైతే చాలా బాగా నచ్చిన సినిమా. మటక ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మూవీ ఎలా ఉంది సార్? బాగుందండి. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా అనిపించింది ఈ మూవీలో? బాగుందండి చాలా. అంటే మట్కా అని ఉంది కదా, అందరు చూడొచ్చా ఫ్యామిలీతో పాటు అంతా? అందరు ఫ్యామిలీతో మంటారు వచ్చి అందరు క్షేమంగా చూసుకుంటారు. మూవీలో హైలైట్స్లో ఉన్న గేమ్ ప్లే అనేది చాలా బాగుంది. తర్వాత ఇప్పుడున్న ఇది జనరేషన్కి తగ్గట్టుగానే మంచి స్టోరీ అనేది చాలా బాగుంది. సినిమాలో ప్లస్ ఎక్కడ అనిపించింది? సినిమాలో ప్లస్ ఏంటి? ప్లస్ అనేది మెయిన్ గేమ్ ప్లే అనేది అలా ఉన్న ఆ విధంగా పర్ఫార్మెన్స్ ఆయన వరుణ్ తేజ్ గారు 4 వేరియేషన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఆయన ప్రతిదీ ఫ్రేమ్